వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య అఖండ 2 తాండవం చిత్రంతో మన ముందుకైతే రాబోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకుమారా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్న తరువాత బాలయ్య బోయపాటి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కూతురైన తేజస్విని నందమూరి ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నది. అయితే ఈ సినిమాకి హైప్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మరి ఎందుకనంటే అది మీకు కూడా తెలుసు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అనేది నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. సో మొదటగా సింహాతో మొదలయ్యి తర్వాత వరుసగా లెజెండ్, అఖండ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ 3 హిట్లను అందుకున్న తరువాత మళ్ళీ ఈ కాంబో 4వసారి రిపీట్ కాబోతోంది. సో ఒకదాన్ని మించిన హిట్ మరొకటి. అయితే అఖండ చిత్రం 2021 డిసెంబర్ 2న థియేటర్లో విడుదలయ్యి బాక్సాఫీసుల దగ్గర కాసుల వర్షాన్ని అయితే కురిపించేసింది. దాదాపుగా 70 కోట్లకు పైగా వ్యయంతో తెరకెక్కిన అఖండ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 150 కోట్ల పైగానే వసూలు రాబట్టి అందరి నుంచి కూడా మంచి ప్రశంసలను అయితే అందుకుంది. సో అయితే ఇప్పుడు మళ్ళీ దీనికి సీక్వెల్గా అఖండ 2 తాండవంతో బాలయ్య మన ముందుకైతే రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి హైప్ ఎక్కువగా ఉన్నంత వలన దీనికి నాన్ థియేట్రికల్ బిజినెస్ అయితే పెట్టిన బడ్జెట్కి దాదాపుగా 85%కు పైగానే దీనికైతే బిజినెస్ అయితే జరిగిపోయింది. సో ఏంటి అంటే ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో అయితే విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అయితే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆ తేదీ కూడా మొదటి చిత్రం టైటిల్ని ప్రకటించిన ఆ రోజునే సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతుందని దర్శకుడు బోయపాటి శ్రీను అయితే ప్రకటించేశాడు. అయితే మళ్ళీ విఎఫ్ఎక్స్ అలాగే గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉందంటూ ఈ సినిమా మళ్ళీ డిసెంబర్కు పోస్ట్ పోన్ అవుతుందని అంటూ వచ్చిన వార్తలకి తెరతీస్తూ బాలయ్య పుట్టినరోజు నాడున దర్శకుడు బోయపాటి మళ్ళీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని విడుదల చేశారు. టీజర్ని విడుదల చేసి దాంట్లో మళ్ళీ డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 25న మీ ముందుకు వస్తున్నామని. సో అలాగే ఈ టీజర్కి అయితే మంచి వ్యూవర్షిప్ అయితే వచ్చింది. యూట్యూబ్లో దాదాపుగా 5 రోజులు పైగా నెంబర్ 1 ట్రెండింగ్ అయితే ఈ అఖండ 2 తాండవం టీజర్ అయితే ట్రెండ్ అయింది. సో దాదాపుగా అధిక వ్యూవర్షిప్ అలాగే అధిక లైక్లతో ఈ సినిమా సీనియర్ హీరోల్లో ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న టీజర్గా అయితే నిలిచింది. అయితే ఇప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది అని మనం ఒకసారి చూస్తే ఈ సినిమా ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ వీడియో 100 కోట్లకు తీసుకోగా ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ను 60 కోట్లకు అలాగే మ్యూజికల్ రైట్స్ను 8 కోట్లకు మొత్తంగా కలిపి 168 కోట్లకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ సినిమా వ్యయం దాదాపుగా 180 నుంచి 200 కోట్లు కాగా ఇప్పటికే 168 కోట్లు ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగిపోయింది. అంటే ఈ సినిమాకున్న హైపు దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. సో థియేట్రికల్ బిజినెస్ కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి అయితే మనకి కవర్ అయితే అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాని దక్కించుకోవడానికి ఎంతైనా ముందు పెట్టడానికైతే రెడీ అయిపోయి ఉన్నారు. సో అన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ సినిమాకి జరిగిపోయింది. ఇక సెప్టెంబర్ 25వ తేదీన మన ముందుకు రావడానికి ఈ సినిమా అయితే రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ఆర్ఎఫ్సిలో అయితే జరుగుతోంది. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత 2 పాటలు దీంతో పాటు ఆ తర్వాత నెక్స్ట్ 2 పాటలు పూర్తి చేసుకుంటే ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.